రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 1-0 లాస్లో ఉన్న సిరీస్ని మరో టెస్ట్ ఉండగానే 3-1తో ఘన విజయంతో అందుకుంది. 192 పరుగుల టార్గెట్తో 4th ఇన్నింగ్స్ చేజింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో స్వదేశంలోనే కాదు ఓవరాల్గా 17 టెస్ట్ సిరీస్లు కాన్సిక్యూటివ్గా విన్ అయిందిగా టీమిండియా. 8 ఓవర్లో 40 రన్స్ డే 3ని ముగించిన టీమిండియా డే 4లో మనం చెప్పుకున్నట్టే మొదటి 15 ఓవర్లో ఇండియన్ ఓపెనర్స్ కొంచెం అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రోహిత్ అయితే ద హిట్ మ్యాన్ డామినేషన్ కనబర్చాడు. తొలి బౌండరీనే 6తో స్టార్ట్ చేశాడు. ప్రీవియస్ డే 40 రన్స్ పార్ట్నర్షిప్ అంతే అటాకింగ్గా బ్యాటింగ్ చేసి ఆ పార్ట్నర్షిప్ని 84 రన్స్కు చేర్చారు. అయితే ఇంకేముంది విజయం మనది అనుకున్న టైంకి ఇండియా నుండి టపా వికెట్లు కోల్పోయింది. 44 బంతుల్లోనే 37 పరుగులు చేసిన జైస్వాల్ని రూట్ ముందుగా అవుట్ చేశాడు. కొద్ది వ్యవధిలోనే రోహిత్ 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే హార్ట్లీ బౌలింగ్లో 55 పరుగులు చేసిన రోహిత్ వెంటనే అవుట్ అవడంతో ఇక టీమిండియా వికెట్స్ ఫ్లో స్టార్ట్ అయింది. మనం ప్రీవియస్ డేలో చెప్పుకున్నట్టే 15 ఓవర్ల తర్వాత క్రాక్స్ ఓపెన్ అవ్వటం, ఎక్స్ట్రా టర్న్ అవటం, లో బౌన్స్ అవటం ఇండియన్ బ్యాటర్స్ క్యూ కట్టేశారు. దీంతో ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా 118 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది. సెకండ్ సెక్షన్ స్టార్ట్ అయిన సెకండ్ ఓవర్లోనే బషీర్ ఒక మ్యాజిక్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ బాల్స్లోనే వికెట్స్ తీసి ఇంగ్లాండ్కి డబుల్ బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఫస్ట్ బాల్కి జడేజాని, సెకండ్ బాల్కి సర్ఫరాజ్ని గోల్డెన్ డక్ ఫీలింగ్ చేర్చాడు. దీంతో టీమిండియా కంప్లీట్గా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. ఇండియా విజయానికి 72 పరుగులు కావాలి. లాస్ట్ బ్యాటర్ పేరు జూరెల్ మరియు గిల్ క్రీజ్లో ఉన్నారు. అయితే ఈ టైంలో వచ్చాడు నయా ఆపద్ బాంధవుడు. అదే అండి ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో జూరెల్. రావడంతోనే ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ సింగిల్స్ అని చెప్పుకోవాలి. ముందు ప్రెజర్ రిలీవ్ చేసుకునే విధంగా సింగిల్స్తో ప్రతి ఓవర్లో 2 నుంచి 4 పరుగులు చొప్పున సింగిల్స్ ద్వారా రొటేట్ చేసి ఒత్తిడిని అధిగమించింది ఈ పేరు. ఆల్మోస్ట్ ఇండియాకి 180 బంతుల తర్వాత అంటే 30 ఓవర్ల తర్వాత జూరెల్ ద్వారా బౌండరీ వచ్చింది. గిల్ అదర్ ఎండ్లో క్రీజ్లో సెట్ అయ్యి జూరెల్ చేత బ్యాటింగ్ చేయించాడు. ఇద్దరు కూడా పాజిటివ్ ఇంటెంట్తో మెయిన్లీ రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడారనే చెప్పుకోవాలి. పెద్ద క్రికెటర్స్ చేసిన మిస్టేక్స్ వీళ్ళు రిపీట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. మెయిన్లీ గిల్ అయితే మెచ్యూరిటీ క్రికెట్ ఆడాడని చెప్పాలి. తన సీనియర్ రోల్ తీసుకొని స్కోర్ని నడిపించాడు. అయితే ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యంతో కేవలం 1/4 మాత్రమే ఉందంటే వీళ్ళంత మెచ్యూర్ క్రికెట్ ఆడని నేనైతే చెప్పనవసరం లేదు. అయితే టార్గెట్ దగ్గర పడడంతో గిల్ 2 సిక్స్లు కొట్టి చివరిలో అటాకింగ్గా 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ 2 సిక్స్ల ముందు ఒక 4 కూడా గిల్ కొట్టలేదని చెప్పుకోవాలి. కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్ళాక మాత్రమే గిల్ 2 సిక్సర్ రిస్క్ తీసుకున్నాడు. అంటే గిల్ తన మెచ్యూరిటీ క్రికెట్ చూపించాడనే తెలుస్తుంది. వీళ్ళిద్దరు క్రీజులోకి వచ్చిన టైంలో టీమిండియా కొట్టాల్సిన 72 రన్స్. అయితే ఈ 72 రన్స్ వీళ్ళిద్దరే కొట్టి గెలిపించేశారు. అయితే దీంతో గాను టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గిల్ 52 పరుగులతోనూ, ధ్రువ్ జూరెల్ 39 పరుగులతోనూ చివరి దాకా నాట్అవుట్ కొన్నారు. దీనివల్ల గాను టీమిండియా వరుసగా 17 కాన్సిక్యూటివ్ టెస్ట్ సిరీస్ గాను విన్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.